మనం చరిత్ర చూసుకుంటే గెలిచిన ప్రతి ఒక్కరూ చెప్పిన ఒకే ఒక్క మాట, ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. అలా ప్రయత్నించి గెలిచిన కథ నా కథ మీకోసం. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి మేడం మీరు? ప్రాపర్ చిత్తూరు అండి. నేను ఏపీ నుంచి వర్క్ చేస్తాను. ఓకే మేడం, మీ క్వాలిఫికేషన్ ఏంటి మేడం? 10th క్వాలిఫికేషన్ అండి. ఓకే మేడం, మీరు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? జస్ట్ 2 years అండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే, ప్రజెంట్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఏ పొజిషన్లో ఉన్నారు మేడం? ఐఎమ్ మేనేజర్. ఓకే మేడం. ఓకే, సో మీరు ఫర్ ఎవర్కి జాయిన్ అవ్వకముందు ఏం చేసేవాళ్ళు మేడం? మాకు ఫార్మర్ అండి. మేము ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ నేను. ఓకే మేము తెలుసుగా ఫార్మింగ్ అంటే వ్యవసాయం చేసుకునే కుటుంబం మేము అది కూడా. ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మీరు సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి మేడం? ఐ వాంట్ టు బికమ్ ఇండిపెండెంట్. నేను నా కాళ్ళ మీద నేను నిలబడి నా ఇన్కమ్తో నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే మేడం. ఓకే, సో మీకు మన వాళ్ళు ఏంటంటే చాలామంది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కాము, ఫేకు అని చెప్పి టీం వర్క్లో సపోర్ట్ ఉండదు అని చెప్పి చాలామంది డ్రాబ్యాక్ అవుతున్నారు మేడం. వాళ్ళకి మీరు చెప్పే ఒక 1 word ఆన్సర్ ఏంటి మేడం? ఫేకు, స్కాము, ఫ్రాడు అని అనుకుంటే 172 కంట్రీస్లో 48 yearsగా ఎలా బిజినెస్ రన్ చేస్తారు? ఇండియాలో 26 yearsగా ఎలా రన్ అవుతుంది? ప్రతి స్టేట్లో ఆఫీసెస్ ఎలా ఉంటాయి? సో దిస్ ఇస్ నాట్ ఎ ఫ్రాడ్, దిస్ ఇస్ నాట్ ఎ స్కామ్. ఓకే మేడం, మీరు 2cc బిజినెస్ కంప్లీట్ చేసేటప్పుడు మీకు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేశారా? నో మ్యామ్. ఓకే, ఎవరు కూడా స్టార్టింగ్ నమ్మరు. వై? బికాస్ దిస్ ఇస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. సో స్టార్టింగ్ మనమే స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ ఒక అడుగు ముందుకేసి ఈ ఆపర్చునిటీ టేకప్ చేసాం కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో 1 lakh ఇన్కమ్, ఎవ్రీ మంత్ 6 digit ఎర్నర్గా ఉన్నాను ప్రజెంట్ నేను. ఓకే మేడం, మీరు క్వాలిఫికేషన్ 10th అంటున్నారు. ఫర్ ఎవర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎవ్రీ మంత్ మీరు ఇన్కమ్ తీస్తున్నారు మేడం? 1 lakh అబౌవ్ ఎవ్రీ మంత్ ఏం చేస్తున్నాను. అదే మీ క్వాలిఫికేషన్తో బయట ఏమైనా జాబ్స్ ఉంటాయా మేడం? 10th ఈ రోజుల్లో ఉన్న ఎంటెక్, బీటెక్, ఎంఎస్సీ ఇలాంటి హై క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా సైలెంట్గా ఉన్నారు. ఆఫ్టర్ కరోనా హ్యావ్ మచ్ మోర్ ఇష్యూస్. ఓకే మేడం, మీరు స్టార్టింగ్ ఫర్ ఎవర్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను సక్సెస్ అవుతాను, సక్సెస్ అవ్వను అని చెప్పి మీకు నమ్మకం ఉన్నదా, అపనమ్మకం ఉన్నదా? ఇక్కడ మీటింగ్స్ ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ సజెస్ట్ చేసేది మీటింగ్స్ విని తెలుసుకోమంటుంది. అదే ప్రాసెస్లో సేమ్ నేను మీటింగ్స్ అటెండ్ అయ్యి ఇక్కడ జెన్యూన్గా ఉంది, సిస్టమ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ కంటే కూడా కంపెనీలో ఒక మంచి సిస్టమ్ ఉందని నమ్మి నేను 2cc కంప్లీట్ చేసుకొని చాలా కష్టపడి కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఓకే మేడం, మీరు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత టిల్ నౌ ఇప్పటి వరకు ఎంత మీరు ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తారు మేడం? అబౌట్ 20 lakhs మ్యామ్. ఓకే మేడం, కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా మీరు మీ సీనియర్ మేనేజర్ పొజిషన్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. సో నెక్స్ట్ మీరు మన వాళ్ళకి చెప్పే ఒక 1 word బెస్ట్ ఆన్సర్ ఏంటి మేడం? లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క పర్సన్కి ఫర్ ఎవర్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఆన్లైన్ ఇస్ అ స్కామ్. హో నో, ప్రతి ఆన్లైన్ స్కామ్ కాదు. సీ హియర్, రియల్ ఫేసెస్, రియల్ గ్రోత్, రియల్ రిజల్ట్స్. ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటుంది మా సక్సెస్ మాత్రమే కాదు, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఎర్నింగ్స్, అచీవ్మెంట్స్ అండ్ ఫ్రీడమ్. ఈ అవకాశం ఫేక్ ఏమో అన్న అనుమానమో, ఓడిపోతామేమో అన్న భయమో మమ్మల్ని ఆపి ఉంటే ఈ రోజు అచీవర్స్ గా ఇక్కడ నిలబడగలిగే వాళ్ళమే కాదు. సో మీ మీద మీకు నమ్మకం ఉన్నంత వరకు ఎవ్వరు విమర్శించినా వినకండి, ఎవ్వరు అవమానించినా ఆగకండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయ్యేంత వరకు స్కామ్ అంటారు, వన్స్ ఒకసారి సక్సెస్ అయ్యాక అది మీ లక్ అంటారు. అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. కాబట్టి వాళ్ల మాటల్ని నమ్మి ఆగిపోతారో, మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తారో నిర్ణయం మీదే. బట్ రిమెంబర్, మీ నిర్ణయాలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. సో మీరు కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పుని కోరుకుంటూ మాలాగే గ్రో అవ్వాలి అనుకుంటే మా బిజినెస్ సిస్టమ్ తో సైన్ అప్ అవ్వండి. మేబీ ద నెక్స్ట్ సక్సెస్ స్టోరీ మీదే కావచ్చు. అండ్ మీ డ్రీమ్స్ ని నిజం చేసుకోవడానికి రోడ్ మ్యాప్ కోసం నా బయోలో ఉన్న లింక్ ద్వారా ఫామ్ ఫిల్ చేయండి. విత్ ఇన్ 24 hours మీకు మా టీమ్ కాంటాక్ట్ చేస్తారు. ఆల్ ద బెస్ట్.